అందరికీ నమస్తే. మాది భూపాలపల్లి మండలం, జయశంకర్ జిల్లా, గ్రామం నాగారం. నా పేరు కొమ్మ కొమరమ్మ. నేను 20 మందిని పట్టుకొని పనికి వెళ్తా. ఏ పని పోయినా కానీ 20 మంది నా వెంబడి ఉంటారు. ఇప్పుడు నాటుకు వెళ్తాను. మా కాడ నాట్లు అయినాయి. ఇప్పుడు కోనంపేట అనే ఒక ఊరుకు మేము వచ్చినాము. ఇప్పుడు సార్ను రమ్మని మేమే అన్నాము. ఆ సార్ వచ్చిండు. ఇట్లా నా దగ్గర పాటలు ఉన్నాయి సార్, నేను పాడతానా కదా, అప్పుడు పాడతానా అని నేను అన్నా. అంటే ఆ సార్ వచ్చిండు. ఇక నా మాట తీయకుండా సార్ నమస్తే అని నమస్తే పెట్టిన. సార్కు వచ్చినాకనే మంచినీళ్ళు వచ్చిన, మర్యాద చేసిన. పాపం ఇక నా వల్లనైతే ఇక ఈ బురదల ఖర్చులు జరిగింది. సారు అందరూ సపోర్ట్ చేయాలంటే, నేను గుర్తించాలంటే, ఈ రానున్న నవరాత్రి ఉత్సవాలు ఎక్కడ చూసినా కూడా కొమరమ్మ పాట వినబడాలంటే జిఎస్ 85 ఛానల్ ద్వారా ఒకసారి అదే గణేశునికి సంబంధించిన, వినాయకునికి సంబంధించిన ఒక పాట ఏమన్నా పాడి చూపిస్తావా? గణనాదావో గణనాదా, గణనాదావో గణనాదా, గౌరమ్మ పుత్రుడవయ్యో గణనాదావో గణనాదా, శివుని కుమారుడవయ్యా, శివుని కుమారుడవయ్యా, సిరిగల్లా ఓ గణపతయ్యా, శివుని కుమారుడవయ్యా, నేరడు మారేడు పత్రి, నేరడు మారేడు పత్రి, నీకు ఎంతో ఇష్టమాట నేరడు మారేడు పత్రి, కొత్త నీళ్లు తెచ్చిరమయ్యా, కొత్త నీళ్లు తెచ్చిరమయ్యా, పాద పూజ చేసినమయ్యా, కొత్త నీళ్లు తెచ్చినమయ్యా, ఆవు పాలతోటి నీకు, ఆవు పాలతోటి నీకు అభిషేకం చేసినమయ్యా, ఆవు పాలతోటి నీకు, గణనాదావో గణనాదా, గణనాదావో గణనాదా, గౌరమ్మ పుత్రుడవయ్యా గణనాదావో గణనాదా, పాలు పండ్లు పాయేసాలు, పాలు పండ్లు పాయేసాలు, ఆరగింపు చేసినమయ్యా, పాలు పండ్లు పాయేసాలు, 9 నవరాత్రులు నీకు, 9 నవరాత్రులు నీకు, బాలలంతా గూడేరయ్యా, 9 నవరాత్రులు నీకు, బాలలంతా గూడేరు సామి, బాలలంతా గూడేరు సామి, భజనలెన్నో చేసేరయ్యా, బాలలంతా గూడేరు సామి, గణనాదావో గణనాదా, గణనాదావో గణనాదా, గౌరమ్మ పుత్రుడవయ్యా గణనాదావో గణనాదా, శివుని కుమారుడవయ్యా, శివుని కుమారుడవయ్యా, సిరిగల్లా ఓ గణపతయ్యా, శివుని కుమారుడవయ్యా. అసలు బాగా పాడి నువ్వు కొమరవ్వ. నిజంగా మాకు వచ్చినంత అందం, చాలా సంతోషం. చూసిరు కదా మీరు, కొమరవ్వ గొంతు ఎంత చక్కగా ఉన్నది అంటే అంత చక్కగా ఉన్నది. కొమరమ్మ, మరి కష్ట సుఖాల గురించి కూడా మాట్లాడదాం. అయితే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావు, రైతు కూలిగా చేస్తున్నావు, నీ కష్ట సుఖాలు ఎట్లా ఉంటాయి ఒక్కసారి చెప్పవా? కష్టపడే ఉన్నా సార్. నేను 20 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలనే లగ్గం అయింది. 16 సంవత్సరాల కాడి నుంచి వెళ్ళి కష్టం చేసుడే పెట్టిన. నేను 100 రూపాయలు ఓ రూపాయి ఉంచకపోతే అప్పుడు కిలాలు అయ్యి ఏమన్నా తక్కళ్ళు అదో ఇదో అనకపోయేది. ఇక అప్పుడు తక్కే నూనె, ఆ సబ్బు అంటే అదంటే ఇదంటే అప్పుడు 2 రూపాయల కూలికి ఎంత సామాన్ వచ్చేది, ఇప్పుడు కూలి ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత సామాన్ వస్తుంది. అప్పుడు రూపాయి కొంచపోతే ఎంత సామాన్ వచ్చేది సార్. ఇప్పుడు 500 కొంచపోతే చిన్న కవర్ అత్తలేదు, పట్టుకొని రాబట్టి. సబ్బు అంటే సబ్బు గీ రేటు ఉన్నదా, 2 రూపాయలు పెడితే సంతోష సబ్బు వచ్చింది, 2 రూపాయలు వాటాను పెడితే. ఇప్పుడు 100 రూపాయల సబ్బులు వాడబట్టి ఇప్పుడు 500 పని చేస్తానమని 500 రూపాయలు కాదు 1000 రూపాయలు ఖర్చు పెడతారు. 500 పని చేస్తారు, 1000 రూపాయలు ఖర్చు పెడతాను. అంతేగాని ఇప్పుడు సంపాదించిన సంపాదన అంటే ఎక్కువ, కూలి ఎక్కువనే ఉన్నది, ఖర్చు ఎక్కువనే ఉంది. అప్పుడు కూలి తక్కువ ఉన్నది. ఆయన ఉన్నాడా? ఎంతమంది పిల్లలు? మీ కుటుంబం గురించి కొంచెం పరిచయం చేయండి. మా ఆయన జరిగిపోయింది సార్, 15 సంవత్సరాలు అవుతుంది. నాకు 3 కొడుకులు, పెళ్ళిళ్ళు చేసిన. ఆయన ఉండగానే 3 పెళ్ళిళ్ళు అయినాయి. 3 పెళ్ళిళ్ళు చేసిన, 3కి పిల్లలు అయినరు. మనిషికి ఒక బిడ్డ, ఒక కొడుకు. 3 పిల్లలు అయ్యారు. వాళ్ళ సందాల వాళ్ళు బతుకుతారు. నేను ఇట్లనే కూలి చేసుకొని నేను బతుకుతాను. అంతే. వాళ్ళకి ఇప్పటి సంది నేను ఎందుకు ఆశపడాలని, నా కూలి ఏందో నేను చేసుకొని బతుకుతాను. కూలి మీదనే పోతా నేను ఎప్పటికీ. అంతే. పాటలంటే బాగా ఇష్టం నాకు, ఇష్టం. కానీ ఇవన్నేమో ఈ కనకవ్వ వాళ్ళు వాడతా అంటే ఈ సెల్లులలో అప్పుడు రేడియోలు ఉండే కదా, రేడియోలు ఆ రేడియోలల్లా ఇని అయోగ్య పాటలు గిట్లా ఈ కనకవ్వ వాడినప్పటికీ నాకు ఇక
ఈ ఆలోచన పడ్డది. మాటలకు గంగవ్వాయి ఆ, ఆ, ఆ. అప్పటి నుంచి ఈ కనకమ్మ వాడుతాంది కదా, ఈ కనకమ్మ వాడుతాంది, నాకు రాగం వస్తుంది కదా, రాగం వచ్చేందుకు ఇక నేను పాడాలి కదా, పాడి చూద్దాం అని నేను ఇక ఒకళ్ళ దార తెలుసుకొని నీకు ఫోన్ చేసిన సార్. నేను కనకవ్వ పాడినప్పుడు కుమరావు ఎందుకు పాడొద్దు అని ఆలోచన చేసింది. మన వ్యూవర్స్ అంతా కూడా కుమరావుకి సపోర్ట్ చేయండి. మంచి మంచి మ్యూజిషియన్స్, కళాకారులు G85కి చాలా మంది ఛానల్ చూస్తున్నారు కదా. ఇప్పుడు రానున్నది ఇటు వినాయక చవితి, దసరా. అయితే వీటి సందర్భంగా ఎవరైనా కుమరావుకి కనుక కొంచెం సపోర్ట్ చేసి రికార్డింగ్ కనుక అవకాశం ఇస్తే తెలంగాణలో ఉన్న జానపద కళాకారిణిలలో కుమరవ్వ ఖచ్చితంగా టాప్ 3లో ఉంటుంది, మొదటి ముందు స్థానంలో ఉంటుంది. అది ఎందుకు బయటికి రావడం లేదంటే మనం ఇలా సింపుల్ గా చూపిస్తాం కానీ మనకు రికార్డ్ చేసి మంచి సంగీతంతో ఒక మంచి పాట రచనతో కనుక కుమరవ్వకు ఒక్కసారి అవకాశం ఇస్తే మనము ఏ టాప్ 3 అంటున్నామో అంతకంటే మించి కూడా గొప్ప స్థానంకి వస్తుంది. కానీ ఆ విధంగా అవకాశం ఇవ్వడానికి ముందుకు రావాల్సింది కూడా మన తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కుమరవ్వ పాటలను అందరూ సపోర్ట్ చేయండి, వైరల్ చేయండి. రికార్డు చేసే అవకాశం వస్తే శివుని పాటలైనా, దసరా పాటలైనా, సంక్రాంతి పాటలైనా, లాస్ట్ చివరికి వస్తే రాజకీయ పరమైన పాటలైనా కూడా నేను పాడతా బిడ్డ అని చాలాసార్లు మన దృష్టి తీసుకొస్తుంది. కానీ అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కదా, రికార్డింగ్ కానీ అది కానీ. GS85 ప్రస్తుతానికి అలాంటి ప్రయోగాలు చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే కుమరవ్వ ద్వారా ఎవరికైతే రానున్న ఫెస్టివల్స్ లో పాటలు పాడించాలని ఉంటే వాళ్ళకి అంతకంటే ఎక్కువ రేట్లు కూడా న్యాయం జరుగుతుంది, వాళ్ళకి జరుగుతుంది. కుమరవ్వకి జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆమె వయసుకు, ఆమె కళకు 2 విషయాల గౌరవం ఇవ్వండి. ఇప్పుడు మనం కుమరవ్వతో మరొక పాట పాడతాం. భుజం మీద కడవా నీ ఏజెంట్ రైతులు మెరవా అన్నది నేను వాడే వదిలేసిన దాన్ని. ఇప్పుడు నేను పాడి వదిలేసిన పాటలన్నీ ఇప్పుడు వాళ్ళు వాడేటి, ఇప్పుడు అన్ని నేను వింటాను కదా మళ్ళీ సెల్లులల్లా. నేను వాడి లెక్కేందని వదిలేసిన పాటలు మంగిలి వాడిందా, ఎవరు వాడారు? ఇంటా చూస్తాను నేను మనిషిని, కానీ ఇంటా పుట్టకపోవచ్చు. అప్పుడు వాడిన నా పెద్ద కొడుకు పుట్టక ముందు వాడిన, నేను వయసు మీద ఉండగా వాడినదే. నా పెద్ద కొడుకు ఇప్పుడు 40 ఏళ్ళ వయసు ఉన్నాడు. ఆయన పుట్టక ముందు వాడిన నేను చరత, ఆయన పుట్టక ముందు వాడిన నేను ఈ పాట. ఒక్కసారి ఆ పాట మళ్ళొక్కసారి వ్యూవర్స్ కోసం పాడతా. నీ కుడి భుజం మీద కడవా నీ కుత్త పురైకలు మెరువా, అది రమ్మంటే రాజు రసెలియా, దాని పేరే సారంగదరియా, దాని పేరే సారంగదరియా. నీ ఎడమ భుజం మీద కడవా దాని ఏజెంట్ రైకలు మెరువా, అది రమ్మంటే రాజు రసెలియా, దాని పేరే సారంగదరియా, దాని పేరే సారంగదరియా. నీ ఇంటి ముందరో ఏపా నీ ఏ పొలనాదొక్క పాప, అది రమ్మంటే రాజు రసెలియా, దాని పేరే సారంగదరియా, దాని పేరే సారంగదరియా. ఒక మంగిలిని గుర్తుపడతావు, వీళ్ళందరినీ గుర్తుపడతావా? జానపదాలు పడతాయి వీళ్ళంతా. నీకు అసలు జానపదాలు పడే కళాకారుల పేరు ఎవరు? ఒక 2-3 చెప్పు. ఎవరు తెలియదు సార్ నాకు. ఒక కనకవానంగానే చూస్తానా, ఇంట్లో చెల్లె చూస్తానా, ఈ మంగిలి వాడంగానే చూస్తానా అంతే. ఈ గంగవ్వ మాటలు అవి ఇవి అలా మనతోటి ఉంటది కదా, వీళ్ళ ముగ్గురిని చూస్తాను నేను. ఇక వీళ్ళందరూ నాకు తెలియదు సార్, నేను తెలియదు ఏం చెప్తాను. గంగవ్వ లాగా నీకేనా అవకాశం ఇచ్చిరనుకో, నాగార్జున దృష్టి అంటే ఆ గంగవ్వ కలిసి వచ్చింది, నీకు అంతే కళ ఉన్నది, కలిసి రాలే. మరి గంగవ్వ లాగా అవకాశం వస్తే ఈ నాటు బంద్ పెట్టి, ఈ నారు మూట బంద్ పెట్టి అవకాశం ఏమన్నా వాడుకుంటావా? వాడుకుంటా. అవకాశం వచ్చింది అని అంటే నేను ఎక్కడికి ఢిల్లీ పోయడానికైనా సిద్ధంగా ఉంటా సార్. నేను వాడుకుంటా. నన్ను సరే కొద్దిగా ఎవరన్నా ఒక్కరు వస్తారు అని అనుకుంటానా, ఆశ పడతానా గానీ మరి ఆశ ఏమవుతుందో. ఆమె మా పెద్దమ్మ, ఈమె మా పెద్దమ్మే, ఈమె మా వదిన, ఆమె మా వదినే. వీళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు అన్నారు. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళు, ఈయన మా డాడీ. పొలం పెట్ట అన్ని పొలాలు మీరే పెట్టండి. పెట్టినాం, నాగారం అయిపోయినాక మళ్ళా కోన పెట్టకు చేరినాం. కోడలు మా పెద్ద వదిన నాటేస్తా అంటే శరత్ వాళ్ళ భార్య. అడవి సంచాలి కూరాయ్ రామ,
అడవి సంచారి కూర వలసంత పప్పు ఇటో డజను గాజులు ఏపిత్తా మళ్ళా బాసింగ బలాలే కలిగి ఉన్నాయే అత్తారా ఓయత్త మైరాసవత్త గోగునరో సీతమ్మ మైరాసవత్త గోగునరో సీతమ్మ నీ కొడుకు నిలవరుడు ఏమన్నాడత్త గోగునరో సీతమ్మ ఏమన్నాడత్త గోగునరో సీతమ్మ నా కొడుకు నిలవరుడు నిన్నల్లాడాడ గోగునరో సీతమ్మ నిన్నల్లాడాడ గోగునరో సీతమ్మ వలకుంటే వలబాయే వరి భాగ్యమేమి గోగునరో సీతమ్మ వరి భాగ్యమేమి గోగునరో సీతమ్మ బుక్కోని కుంకుమ నొస్తున్నదాలు గోగునరో సీతమ్మ నొస్తున్నదాలు గోగునరో సీతమ్మ బలియోని గాజులు సెదికున్నదాలు గోగునరో సీతమ్మ సెదికున్నదాలు గోగునరో సీతమ్మ కంచారోని మట్టే కాలున్నదాలు గోగునరో సీతమ్మ కరుకున్నదాలు గోగునరో సీతమ్మ కంచారోని మట్టే కరుకున్నదాలు గోగునరో సీతమ్మ కరుకున్నదాలు గోగునరో సీతమ్మ నాసాటి ఏరన్లు సెల్లన్నదాలు గోగునరో సీతమ్మ సెల్లన్నదాలు గోగునరో సీతమ్మ ఏరల పిల్లలు పిన్నన్నదాలు గోగునరో సీతమ్మ పిన్నన్నదాలు గోగునరో సీతమ్మ ఇంట్లున్న పెద్దలు శరణన్నదాలు గోగునరో సీతమ్మ శరణన్నదాలు గోగునరో సీతమ్మ హౌసులోని పుస్తే మెడనున్నదాలు గోగునరో సీతమ్మ మెడనున్నదాలు గోగునరో సీతమ్మ బోయిరాళ్ళు తల్లులాల నీ బాంచెను మాకైతే 6-7 రోజుల పని దొరికింది కోనంపేటకు వచ్చిన సంధి 7 రోజులు వచ్చినాము మంచిగా పని చూపించినావు బోయిరాల తల్లి మంచిగా సోమవారం నాడు కొబ్బరికాయ కొడతా నేను ఇవన్నీ చేసి మనం నువ్వు ఉండంగా నేను ఒక్కరిని నిండటానికి పోవాలి పిచ్చి కుక్కదరం కాబడితేనే అని ఏడుతాండు భర్త పిచ్చోడు అయిపోతాడు భర్త గట్ల పిచ్చోడు భార్య లేకపోతే పిచ్చోడు అయిపోతాడు లేదు ఇష్టం దళాలి కాదు వాడు ఆయమన్నోడు వీళ్ళకి పెద్ద మనిషి నేను అయ్యో పొలాలు మాట్లాడాలి వీళ్ళకు అన్నం పెట్టే దాదని నేను గట్లా అయితే వీళ్ళు నేను చెప్పినట్టు తినాలి ఇగో వీడికి కావాలి పోవాలి మనం చీకటి అయినా కానీ అని అంటే వెయ్యాలి కానీ నిన్న వీళ్ళకు ఇక అంత ఒత్తిడి చేయలే నేను సరే కానీ 1 రోజులు అయితే అది బురదల తిప్పల పడతారు పోరగానే ఉండని ఎంజాయ్ కానీ ఉంచిన అయిపోయినాయి ఇక దీంతో లాస్ట్ ఇక రేపైతే రేపు 2 వేలు ఉంచురు బిడ్డలు అన్న వాళ్ళు ఉంచారు తల్లిదండ్రి మాట వినని కొడుకులెందుకురో నానా తల్లిదండ్రి మాట వినని అవ్వయ్యకు బువ్వ పెట్టని కొడుకులెందుకురో నానా అవ్వయ్యకు బువ్వ పెట్టని శతిలింగం కాయే శవులాగేంటిలు శతిలింగం కాయే శవులాగేంటిలు చంద్రుడా నీకొక్క చెల్లని కావాలి చంద్రుడా నీకొక్క చెల్లని కావాలి